హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. దక్షిణ దేశంలో మధురకు సమీపాన ఎలియాతన్ గుడి ఒక చిన్న గ్రామం. అయినా అది అన్ని గ్రామాల వంటిది కాదు. ఆ ఊళ్ళో ఇళ్ళన్నీ దేవాలయాలు. ఆలయాల్లో అర్చన చేసే పూజారులు, పరిచారకులు తప్పితే ఆ గ్రామవాసులంటూ ఇతరులు ఎవ్వరూ లేరు. ఈ గుళ్లను గోపురాలను కట్టించిన వారు ద్రవిడ దేశంలోని నాటుకోటి సెట్లు కోట్లకు పడగెత్తిన కుబేరులు. ఊరు కాని ఊళ్ళో మహోన్నతులైన ఆ ఆలయాలను, అలవిమాలిన ఆ లోగిళ్లను శెట్టియార్లు ఎందుకు నిర్మించారో, జనం లేకున్నా వాటిని ఎందుకు పోషిస్తున్నారో అది వారి భక్తి శ్రద్ధలకు నిదర్శనమే తప్ప కారణం ఊహించలేము. 1960వ సంవత్సరంలో స్వామి ఆ ఊళ్ళో సుమారు నెల రోజులు మకాం చేశారు. స్వామి దర్శనం చేద్దామని నేను మద్రాసు నుంచి బయలుదేరాను. ఎగ్మోర్ స్టేషన్ నుండి రాత్రి రైల్లో నా ప్రయాణం. ఆ రైల్లోనే నాకు సుపరిచితులైన శాస్త్రి గారు ఒకరు నాతో పాటు ప్రయాణం చేశారు. ఆ రాత్రి శ్రీ శాస్త్రి గారి సహవాసం నాకెంతో సంతోషం కలిగించింది. ఆయన జగమెరిగిన పండితుడు. భారత, భాగవత, రామాయణాలు మొదలుకొని భగవద్గీత వరకు అన్నింటినీ గురించి చక్కగా శ్రావ్యంగా ఉపన్యసించగల విద్వాంసుడు. చమత్కారంగా కబుర్లు కూడా చెప్పగలడాయన. ఇహ కాలక్షేపానికి కొరత ఏమిటి? ఎగ్మోర్ స్టేషన్లో బండి బయలుదేరింది. ఉభయలం పక్కపక్కనే కూర్చుని స్వామివారిని గురించే గాక సంగీత, సాహిత్యం అనేక విషయాల గురించి సరదాగా మాట్లాడుకున్నాం. వేదాంత చర్చలోకి దిగినప్పుడు శాస్త్రి గారు ఆ పుస్తకం నుంచి ఈ పుస్తకం నుంచి సంస్కృత శ్లోకాలు గుప్పించేవారు. ఇవన్నీ నాకు పూర్తిగా అర్థమయ్యేవి కావు. శాస్త్రి గారి వల్లే చిన్నతనంలో గీర్వాణం నేర్వని లోపం. నేనిలా అన్నాను, శాస్త్రి గారు, చిన్నప్పుడు సంస్కృతం అభ్యసించే అవకాశం నాకు లేకపోయింది ఈ ఇంగ్లీష్ చదువు మూలాన. అది మీకు ఎట్లా అలవడుతుందిలేండి, దాన్ని మా బోటోళ్ళకు వదిలిపెట్టండి అన్నారు శాస్త్రి గారు తడుముకోకుండా. అది మీకు ఎట్లా అలవడుతుందిలేండి, దాన్ని మా బోటోళ్ళకు వదిలిపెట్టండి అన్నారు శాస్త్రి గారు తడుముకోకుండా. ఆయన గారి మాట పైకి సాధువుగా కనిపించినా అందులో కొంత అవహేళన ధ్వనించిపోలేదు. నా మనస్సు చివుక్కుమన్నది. అయినా నేను బయటికి పొక్కలేదు. పొద్దుపోయే వరకు ఆ మాట ఈ మాట మాట్లాడుకుని ఇద్దరం సుఖంగా నిద్రించాము. తెల్లవారింది. రైలు దిగి ఎలియాతన్ గుడికి వెళ్లే బస్సు ఎక్కి 7 గంటలకల్లా ఆ ఊరు చేరాం. మూటాముళ్ళే సత్రంలో పెట్టి త్వరగా స్నాన సంధ్యాదులు ముగించుకొని ఇద్దరం స్వామి దర్శనానికి బయలుదేరాం. పెద్ద సత్రం ముందు కోనేటి గట్టు పైన అనుష్ఠానం పూర్తి చేసుకుని సత్రంలోకి ప్రవేశించబోతున్నారు స్వామివారు. ఒంటి నిండా భస్మంతో, రుద్రాక్షమాలలతో, దండకమండలాలతో, దివ్య తేజస్సుతో వెలిగిపోతూ సాక్షాత్కరించిన స్వామికి ఉభయలం సాష్టాంగ నమస్కారాలు చేసి మా రాకను తెలియజేసుకున్నాం. ప్రసన్న వదనంతో స్వామి ఆశీర్వదించారు. సాయంత్రం చల్లబడ్డాక రండి అని సెలవిచ్చి సత్రంలోకి నడిచారు. అది మే నెల. ఎండ తీక్షణం చెప్పనక్కర్లేదు. పొద్దెప్పుడు వాలుతుందా, మళ్ళా స్వామి దర్శనం ఎప్పుడా అని గడియలు లెక్క పెట్టుకుంటూ